తెలంగాణకు మొట్టమొదటిసారిగా ప్రియాంక గాంధీ రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని డీజీపీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. పర్యటనలో భాగంగా విద్యార్థి నిరుద్యోగ జంగు సైరన్ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటిది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి విద్యార్థులకు, యూనివర్సిటీ విద్యార్థులకు, కాలేజీ స్టూడెంట్స్కు అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏదైతే తెచ్చుకున్న తెలంగాణని ఏ విధంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు బీజేపీ కూడా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలలో ఫెయిల్ అయినటువంటి బీజేపీ, ఇంతమంది బలైపోయినట్టు తెచ్చుకున్నటువంటి తెలంగాణ నీళ్లు నియమాలు అని తెచ్చుకున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేయలేకపోయారో, యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకపోగా రెగ్యులరైజ్ చేస్తామన్న విద్యార్థులను కానీ విద్యార్థుల జీవితాలను ఏ విధంగా సర్వనాశనం చేసిండ్రో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, వాటి మీద సైరన్ మోగించడానికే ప్రియాంక గాంధీ గారు 8వ తారీఖు రావడం జరుగుతుంది. మరి విద్యార్థులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖు రోజు కదిలి మరో తెలంగాణ, బంగారు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి మరో ఉద్యమం లేవలసిన అవసరం వచ్చింది. మరి 8వ తారీఖు నాడు దీని మీద సైరన్ మోగించబోతున్నారు కాబట్టి